కార్యకర్తలకు కొండంత బలం భరోసా ఇస్తున్న మా నాయకుడు, ప్రజల గుండెల్లో నిలిచిన మహారాజు, మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ ఏడుకొండల శ్రీనివాసులు, వైసీపీ నాయకులు, ముత్తుకూరు మండలం, నెల్లూరు జిల్లా. వెంకటాచలంలో వైసీపీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు మందల వెంకటశేషయ్య ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అనాథాశ్రమంలో వృద్ధులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. నిండు నూరేళ్లు జగన్మోహన్ రెడ్డి జీవించాలని, రాష్ట్రానికి ఆయన మళ్లీ సీఎం కావాలని ఆయన ఆకాంక్షించారు. కూటమి పాలనలో పేదలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన పదవీ కాలం 5 ఏళ్లు. ఈ 5 ఏళ్లలో 50 సంవత్సరాలలో చేయనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈరోజు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అనేక సంక్షేమ పథకాలు పేదవాడికి ఏదైతే అవసరమైనదో పేదల సంక్షేమం గురించి ఆలోచించి ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో పేద పిల్లల్లో మంచి విద్యను అందించడానికి, వాళ్ళకి మంచి ఆరోగ్యం అందించడానికి ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అలాగే జలయజ్ఞం పేరుతో ఎక్కడా కూడా ఎటువంటి పేద ప్రజలకు అవసరమైనటువంటి అన్ని వసతి సౌకర్యాలతో పాటు పేదోడికి పక్కా గృహాలు ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి పక్కా గృహం, వాటితో పాటు వాళ్ళకి ఇళ్ల స్థలాలు కూడా ఖచ్చితంగా ఉండి తీరాలని చెప్పి ఒక పక్క రాష్ట్రంలో లోటు బడ్జెట్, ఒక పక్క రాష్ట్రం అప్పులతో అనేక ఇబ్బందులు పడుతున్నా కూడా చెప్పిన మాటలన్నీ ఏదైతే నవరత్నాలతో పాటు చెప్పినటువంటి అనేక పథకాలు కూడా పేద ప్రజలకి అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాటన్నింటినీ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడ రాజకీయాలకి తావు లేకుండా పేదరికమే ప్రామాణికంగా తీసుకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి ఫలాలు కావచ్చు అందించే విధంగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో అంటే ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు అధికారం లేదు, ప్రతిపక్షంలో ఉన్నాడు, అనేక కేసులు పెట్టారు, జైల్లో ఉన్నాడు, అయినా కూడా భయపడకుండా, దేనికి అధైర్యపడకుండా కార్యకర్తలకు అండగా నేనుండా, కార్యకర్తకి ఏదైనా ఇబ్బంది జరిగితే ముందు అది నన్ను దాటుకొని మీ దాకా వస్తుందని చెప్పి ఈరోజు కార్యకర్తలకు అండగా నిలుస్తూ గ్రామాల్లో తిరుగుతూ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి ఈరోజు ప్రజల పక్షాన గొంతు వినిపిస్తున్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఈరోజు మేమందరం కూడా రుణపడి ఉన్నామని చెప్పి మేమందరం కూడా ఆయనకి రాబోయే రోజుల్లో మా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా ఆయనని మళ్ళీ శాసనసభ్యులుగా చేసేంత కూడా మేమంతా గట్టిగా కష్టపడి పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొకసారి మన మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సామాన్య ప్రజలను సైతం కుటుంబ సభ్యులుగా చూస్తూ ప్రజా సంకల్పంతో ముందుకు సాగుతున్న మా రాజన్న బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ రాకాసి వెంకటరామయ్య, వైసీపీ నాయకుడు, ముత్తుకూరు మండలం, నెల్లూరు జిల్లా.